అంటే మీరు సో డాన్స్ చేయరు, ఏం చేయరు కానీ మీ రీల్స్‌లో మాత్రం కర్ర తిప్పడం మాత్రం భలే తిప్పుతారండి. ఓహ్! కర్ర చూసారా? అమ్మో! నార్మల్‌గా గూడా ఉండదు. తెలిసిపోయిందా? ఇదెప్పటి నుంచి అలవాటు? మరి తెలిసిపోదా మేడం? ఏంటంటే అబ్బాయిలు కర్రసాము చేస్తున్నారంటే ఓకే అని అనుకోవచ్చు. కాతే పులి సీత గారు గూడా అద్భుతంగా కర్రసాము అది కూడా 2 చేతులతో. హ్మ్. నాకైతే అది చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఓకే. సో, ఇది ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి మొదలైంది? లేతే చిన్నప్పటి నుంచి ఉందా ఏంటి? లేదండి. హ్మ్. ఏదో ఒక మూవీ కోసము నేర్చుకోమన్నారు. హ్మ్. సో, ఆ మూవీ అయితే చేయలేదు గానీ, కర్రసామ అయితే నేర్చుకున్నా. 2 డేస్‌లో నేర్చుకున్నా. ఓకే. 3 క్లాసులు. అంటే రోజు మార్నింగ్ వచ్చేవాళ్ళు. మార్నింగ్ వచ్చి ఒక 1 అవర్ నేర్పించేవాళ్ళు. సో, ఆ 3 క్లాసుల్లో నేర్చేసుకున్నా. ఏదైనా ఏకసంతాగ్రహి అంటారు కదా! డ్రైవింగ్ గాని అదంతా చాలా ఈజీగా నేర్చుకున్నానండి. 1 డేలో నేర్చుకున్న కార్ డ్రైవింగ్ అదంతా. హ్మ్. ఏముంది సింపులే కదా! అని ఒకటి మైండ్‌లో అనుకుంటాను. తర్వాత కొన్ని కొన్ని కష్టం అనిపిస్తాయి కానీ కొన్ని కొన్ని సింపుల్‌గానే అయిపోతాయి. మనం ఓకే. సింపుల్‌గా తీసుకున్నాం అనుకో అది కూడా సింపుల్‌గానే అయిపోతది. హ్మ్. కష్టంగా అనుకుంటే కష్టంగా అనిపిస్తుంది. సో, ఇలా కర్రసాము, డ్రైవింగు ఇలాగే కాకుండా మీకు సంబంధించినవి ఏదైనా డిఫరెంట్ ఏమైనా ఉన్నాయా? స్విమ్మింగ్ వచ్చండి. స్విమ్మింగ్ వచ్చు. అది కూడా కొత్తగా నేర్చుకున్నాను. ఇప్పుడు నీళ్లు తెచ్చి పాకమని చెప్పండి మేడం. ఈతొచ్చండి. ఈతొచ్చు. మరి 'వెంకటేష్' గారి సినిమాల్లో ఏమొచ్చాడంటే ఈతొచ్చు సార్ అన్నట్టుంది మ్యామ్ మీరు చెప్పేది. హ్మ్. సో, మీ ఇన్‌స్టాలో ఫాలోవర్స్ గాని సో, హ్మ్. సుమారు 4,20,000 మంది. అవును. సో, అంతమంది రావడం అంటే అంత ఈజీ కాదు. సో, ఇలా పెంచుకుంటూ వెళ్ళడానికి సో, అంటే 4,55,000 మందండి. 55,000 ఆ! మంది. నేను చూసినప్పుడు అంత ఉన్నారేమో ఏమో కానీ రోజు రోజుకి పెరిగిపోతుంటారు. పెరిగిపోతూ ఉన్నారు. ఓకే. సో, మెయిన్‌గా సో, ఇట్లాంటి రీల్స్ గాని ఏమన్నా చేస్తూ 1 ఉన్నారంటే ½ ఇయర్ అందులో దట్టు. 1 ½ ఇయర్‌లోనేనా? హ్మ్. ఇంత తక్కువ టైంలో అంతమంది ఫాలోవర్స్ రావడానికి గల రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? అభిమానం అండి. ఇప్పుడు ఈరోజు ఎంత పెద్ద స్టార్ అవ్వడానికైనా, ఎంత పెద్ద హీరో అవ్వడానికైనా దానికి కారణం ఎవరు? మనమే. అంటే చూసే ప్రేక్షకులు. వాళ్ళు నన్ను అంత ఆదరిస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. హ్మ్. రుణపడి ఉంటాను. దట్టు ఏంటంటే నా పొలిటికల్ కెరియర్ కూడా ఒకవేళ నేను సక్సెస్ అయితే గనక అవుతానని అనుకోవట్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేనో, ఎంపీనో లేకపోతే ఇది ఏమంటారు ఈజీ కాదు. హ్మ్. ఒకవేళ ఇట్లాంటివి ఎందుకు అంటే మన దగ్గర మనీ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. పెద్దవాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏం లేదు. రాదు అని అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే నన్ను ఆదరించినటువంటి నా ప్రజలకి కంపల్సరీ న్యాయం చేస్తానండి. ఏంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇదైతే నేను అనుకున్న దాంట్లో అసలు లేనే లేదే. లేదా? ఓకే. అసలు ఏంటిది? నేను ఆహ్, యాక్చువల్‌గా మిమ్మల్ని ఓన్లీ యాక్ట్రెస్ లాగానే అదే ఆలోచించి దాని ప్రకారం వెళ్దాం అనుకుంటే మీరైతే లేదు నాలో ఇది కూడా ఉంది. కమ్ ఆన్ అన్నట్టు మరంతే మీరు కదా! తీసుకొనొచ్చారు. అన్నీ ఉంటేనే కదా మనిషి. అంటే ప్రాపర్ ఎక్కడండి మీది? నెల్లూరండి. నెల్లూరు. హ్మ్. ఓకే. నెల్లూరులోని ఏమంటారో తెలుసా? ఏమంటారు? నెల్లూరు నెరజాలను అంటారు. అంతే కదా! అంతే గదా! ఆ! మీరింత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, డేరింగ్‌గా, డాషింగ్‌గా ఉండడానికి సో, అక్కడి నుంచి వచ్చిన సోర్సే అనుకోవచ్చా? సోర్సు అనంటే ఒక్కొక్కరిని చూసి ఇదవుతది కదా! హ్మ్. ఇప్పుడు నా వెనకాతల ఏం లేకపోయినా పవర్ వచ్చేసి మా హస్బెండ్ అండి. ఓకే. నాకు నా ఫ్యామిలీ, నా హస్బెండ్ ఇంక వేరే ఎవ్వరు లేరు. హ్మ్. అట్లా అని చెప్పి డబ్బు కూడా లేదు. మేము మిడిల్ క్లాస్ అంతే. మీరొచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ ఎందుకండి? మేము ఆల్రెడీ సో, మీ యొక్క ప్రొఫైల్ అనేది చూస్తూ ఉంటేనే దాన్ని హా! బట్టి అర్థమైపోతూ అది. ఉంటుంది. వేల కోట్ల సో ఆస్తులేం లేవు. హ్మ్. లక్షల కోట్లేం లేవు. సో, ధైర్యం ఉంది. గుండెల నిండా ధైర్యం అయితే ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దోవంతా గుంతలు, హ్మ్. కను చీకటి, చేతిలో లైటు హ్మ్. అన్నట్టు ఇవన్నీ డబ్బులు, ఆస్తులు, అంతస్తులు లేకపోయినా మాట్లాడడానికి ధైర్యం ఉంది. ఓకే. హ్మ్. తనకేదో సపోర్ట్ ఇచ్చే నా భర్త ఉన్నాడు. నా ఫ్యామిలీ ఉంది. అంతకు మించి ఏం కావాలి? ఇంతకు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్ అండి. ఫార్మర్. వ్యవసాయం. ఎక్కడండి నెల్లూరేనా? నెల్లూరులోనే. నెల్లూరేనా అక్కడేనా? హ్మ్. హ్మ్. సో, ఒకవేళ మూవీ ఏదైనా షూటింగ్స్ ఉన్నాయంటే ఎట్లా వచ్చి వెళ్తూ ఉంటారా ఎట్లా? వచ్చేసి ఇక్కడ వెళ్తూ ఉంటాను. ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10 మా హౌసు. హ్మ్. నా హౌస్ కాదు. రెంటెడ్ హౌసే. ఓకే. సో, మనం ఉన్న రోజులు మనదే కదా! అక్కడ ఉంటామనమాట. ఉండేసి ఎప్పుడైనా పిల్లల హాలిడేస్‌కి, దసరా హాలిడేస్‌కి అట్లా పిల్లలు కూడా వస్తూ ఉంటారు. హ్మ్. వచ్చి నేను ఇక్కడ షూటింగ్స్ ఉంటే షూటింగ్ చేసుకుంటాను. లేదు ఖాళీగా ఉన్నానంటే వెళ్ళిపోతాననమాట. ఓకే. అంతే. ఇట్లా ఇంటికెళ్ళి, ఊరికెళ్ళి మా తోటలో పని చేసుకుంటాను. మల్లి చెట్లలో, మామిడి చెట్లలో పాదులు తీయడం, గెడ్డి తీసుకోవడం అట్లా ఖాళీగా ఉండనండి. హ్మ్. నా పని నేను చేసుకుంటాను. వావ్! ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కదా! యాహ్! సో, ఇది ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం. మనకు రావచ్చు, రాకపోవచ్చు. ఈరోజు బాగా వస్తాయి అనుకోవడానికి లేదు. అట్లా అని చెప్పేసి రావు అనుకోవడానికి కూడా లేదు. నాకు టాలెంట్ ఉంది. సో, ఏదో కొద్దో గొప్ప కొంచెం బానే ఉంటాను. మరీ అంత కాకపోయినా కొంచెం బానే ఉంటాను. సో, వస్తాయని ఒక ఆకాంక్ష. రాకపోయినా పర్లేదు. 10 బర్రెలు పెట్టుకొని మంచిగా వ్యవసాయం చేసుకుంటాను. ఇబ్బందేమి లేదు. బతకడానికి ఎంతండి? చిన్న కడుపుకి ఎంత ఇంత అన్నం సరిపోతది గదా! నాకు పెద్ద ఆశలేం, కోరికలేం లేవు. ఓకే. సో,
సరే ఆశలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు, ఎలా అయినా బతికేస్తానని చెప్పేసి నన్ను మీరు అంటున్నారు. ఎస్. ఓకే, కాకపోతే గుండెల నిండా ధైర్యం ఉంది. సో ఒక 10 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ వరకే, సో పొలిటికల్ది పక్కన పెడదాం. సో ఈ ఇండస్ట్రీ పరంగా మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చాను. ఏదో అయిదా అని చెప్పేసి రాలేదు. అనుకోకుండా వచ్చాను కాబట్టి నా గమ్యం కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటాడని అనుకుంటున్నా. భగవంతుడే తీసుకొచ్చాడు. లేకపోతే నాకు ఇష్టమయ్యి నేనేం వెతుక్కుంటూ రాలేదన్నమాట. భగవంతుడు ఒక దారి చూపించాడు. ఆయనే ఏదో పెద్ద ప్లానే చేసుంటాడని నేను అనుకుంటున్నా. భగవంతుడు నమ్ముతానండి. నా వెనకతలు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో ఆయన నమ్ముకుంటా నేను. ఏ టైంకి ఏది జరగాలో అంత దయవిచ్చారు. ఓకే, సో తర్వాత ఏం జరుగుతుందో ఏం అవసరం లేదు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ ఫ్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో ఆలోచిస్తా. లాంగ్ రన్ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఏమో సునామీలు వస్తే మనం ఎట్టిపోతాము ఎవరికి తెలుసు. ఎందుకంటే సునామీలు తీసుకొని వస్తారు. ఆల్రెడీ డిసెంబర్ దాటేసాము. డిసెంబర్ దాటేసినా ఎప్పుడు అంటే ఈ ప్రకృతిని చాలా ఇది చేస్తున్నారు కదా, అందరూ నాశనం చేస్తున్నారు. అట్లాంటప్పుడు ప్రకృతి కూడా మన మీద ఆగ్రహించడం తప్పేం కాదని నేను అనుకుంటా. మనకు చక్కగా ఉంటే ప్రకృతి కూడా చక్కగా ఉంటుంది. ఎక్కడ చక్కగా పెడుతున్నారు? ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ మీద నేను ఒకటి అడుగుతాను. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ అనేది, సో ఒక రీల్ చేసి పెట్టారనుకోండి, దానికి ఎన్ని లైకులు వస్తాయి? అండ్ మీరు నార్మల్గా చేసే ఒక సాంగ్ తీసుకొని అట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నీట్గా చేసి అట్లా పెట్టారనుకో, దేనికి ఎక్కువ లైకులు వస్తాయి? నేను మాట్లాడే ప్రతి ఒక్కదానికి లైకులు వస్తాయండి. కాకపోతే ఆ 2 దాళ్ళలో నేను చెప్పేది, ఆ 2 దాళ్ళలో ఎక్కువ దేనికి వస్తుంది? ఇప్పుడు ప్రకృతి గురించి మాట్లాడాను కదా, దానికి ఎక్కువ లైకులు వస్తాయి. నమ్మేమ్మా? నిజంగా నమ్మం. నిజంగా అండి. నమ్మం. ఓకే, సో మీరు వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడండి. ఓకే. మా వాళ్ళు ఈ ఒక సాంగ్ పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఎలా ఆదరిస్తారో, ఏదైనా ఒక పర్యావరణం గురించి చెప్పినప్పుడు కూడా నన్ను అంతే ఆదరిస్తారండి. అంటే పర్టికులర్గా మీ యొక్క అకౌంట్ని చూసి, సో ఇలా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కామెంట్లు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉంటారంటారు. అది రెడీగా ఉంటారు. నేను ఏం పెడతానో చూస్తూ ఉంటారు సార్. వాళ్ళందరూ ఫాలోవర్సే కదా, ఫాలో అయితేనే కదా నా వీడియోస్ వస్తాయి, లేకపోతే రావు. లేకపోతే రావు కదా. ఓకే, అట్లా ఇన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో వీడియోస్ చేస్తున్న టైంలలో సో మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, మనల్ని తిట్టే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ఆ ఒక నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చినప్పుడు హౌ యూ విల్ రియాక్ట్? నేనే రియాక్ట్ అవ్వనండి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చేసేవాడికి నీకు సిగ్గులేనప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నేను మంచి మాట్లాడినా నువ్వు అదేగా కామెంట్ పెట్టినప్పుడు నా తప్పే ఉంటుంది. నేను చెడుగా ఏమన్నా బిహేవ్ చేసి, నేను ఏదన్నా బట్టలు ఎప్పుడు తీసుకొని వీడియో చేసి నీకు అప్లోడ్ చేసినప్పుడు నువ్వు దానికి కామెంట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు ఏం లేకుండా ఉన్నప్పుడు నువ్వు కదా సిగ్గుపడాలి. నాకేంటి భయం? నేను ఎందుకు సిగ్గుపడతాను? నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులకి, సపోజ్ లేడీస్ తీసుకుంటే నీ తల్లికి ఏ అయితే అవయవాలు ఉంటాయో సేమ్ నాకు కూడా అదే ఉన్నాయి. నువ్వు ఎక్కడైతే గర్భం నుంచి చీల్చుకొని బయటకు వచ్చావో అదే పాటు గురించి నువ్వు అసభ్యకరంగా వేరే ఆడపిల్లని అంటున్నావు అని అంటే అంతకైనా దుర్మార్గం ఇంకోటి ఉందా? అంతకైనా నీచమైన మెంటాలిటీ ఇంకోటి ఉంటుందా? ఎక్కడో ఇలాంటి కామెంట్స్ బాగా మిమ్మల్ని హర్ట్ చేసాయనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటల్లో ఎక్కువగా, అంటే ఈ పర్టికులర్గా దీని గురించి మాట్లాడేటప్పుడు పదును అనేది ఎక్కువగా ఉంది. అవును, మరి అంతే కదా. ఇప్పుడు సొసైటీ మారాలి అంటే పదునుగా ఒక మాట చెప్పాలి కదా. ఎందుకు అలా కామెంట్ చేస్తావు? ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడాను. నేను ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రఘువరన్ బీటెక్లో ఒక డైలాగ్ ఉంది, పెద్ద డైలాగ్, లెంతీ డైలాగ్ ఉంది. నా వర్షంలో నేను ఏదో డైలాగులు నేర్చుకొని అక్కడ పెట్టాను. దానికి కూడా బండ బూతులు తిట్టి, ఎంత బండ బూతులు కామెంట్లు తిట్టారు. కాదు, హ్యాపీగా మీరు మూవీస్ ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో పొలిటికల్ దాని గురించి అవసరమా అండి? నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే అంతగా? అది అంతే కదా. ఇప్పుడు స్వతంత్ర సమరంలో ఇప్పుడు మీరున్నారు, స్వతంత్ర సమరం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. అంటే ఇది ఒక్కటి నేను అడుగుతాను. అడగండి. ఏంటంటే, అరే మనకంటూ ఒక ఫేమ్ కావాలి. సో ఏదో ఒకటి ఒక పాయింట్ అనేది లాగి మనం కూడా ఒక ఫేమ్ అనేది అవ్వాలంటే దిస్ ఈస్ ద మీడియం అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇది నేను అనొచ్చు. సో దాని గురించి మీరేమంటారు? చాలా మంది అడుగుతారు, నీకు పాలిటిక్స్ ఎందుకు అని. ఇప్పుడు కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు తల్లి అనుకుంటుందా వీడు పలానోడు అవుతాడని చెప్పి కంటుందా? లేదు కదా, బిడ్డను కంటుంది. వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఏం అవ్వాలో వాడు అవుతాడు. ఇప్పుడు అందరు నీకు పాలిటిక్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు సపోజ్ జవాన్లు తీసుకుందాం, బార్డర్లు ఎవరైతే కాపలా కాస్తున్నారో, ఇప్పుడు మీకు కొడుకు పుట్టాడు అనుకో, మీ కొడుకుని మీరు వాడికి ఇష్టం లేకపోయినా పంపించగలుగుతారా? దానికి ఆ ప్యాషన్ ఉంటేనే, అతని ఇష్టం ఉంటేనే పంపిస్తారు. కొందరు ఏంటంటే నా బిడ్డ కాదు పక్కింటి బిడ్డ వెళ్తే బాగుండని అనుకుంటారు. సో అక్కడ ఉండి ఇది చేయాలంటే ఏ టైం ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి ఇది అక్కడ ప్రాణాలు కూడా పరిస్థితి వస్తుంది కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా అందరూ అనుకొని ఉంటే ఈరోజు జవాన్లు ఉండేవాళ్ళ?
కాదు కదా. సో ఏదైనా ఒక పొలిటికల్గా ఉండి ప్రజల తరపున మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఇది అనిపించింది. మరి అది భగవంతుడు ఇచ్చాడో ఎవరిచ్చాడో నాకు తెలీదు. కానీ ఏదైనా నేను నాయకులను అభిమానించే నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఎవరైనా సరే నాకు బాబు గారన్నా బాగా అభిమానం, పవన్ కళ్యాణ్ గారన్నా బాగా అభిమానం. రేపు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా అడిగే, నేను ఆల్రెడీ మొన్న తిరుపతి జరిగినప్పుడు మీరు నా వీడియో చూసే ఉంటారు, లైవ్లో పెట్టి మాట్లాడాను. అసలు ఎంత మాట్లాడానంటే నాకే తెలియదు అసలు నిజంగా నేనైనా మాట్లాడిందని. అభిమానం పక్కన పెట్టాలి. అభిమానం ఉంటుంది. మనం ఒక అందలం ఎక్కించినప్పుడు, ఒక పట్టం కట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరి గురించి పాటుపడాలి, ప్రజల గురించి పాటుపడాలి. లేదు మా పాటికి మేము ఉంటాము, మేము దేవుణ్ణి చూడాలి అని అంటే సపరేట్గా వీళ్ళకి ఏంటి వెనక ఎతల ఎవరు ఉంటారు, గన్ మ్యాన్లు వీళ్ళందరూ ఉన్నారు అని అంటే ప్రజలకు ఎవరు గన్ మ్యాన్స్ వస్తారు, ఎవరిస్తారు? ఆ విధంగా మాట్లాడారు. అవన్నీ నాకు భావాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ భావాలు ఏమి లేవు, 2 రీల్స్ చేసుకుంటానే హ్యాపీగా నాకు ఫాలోవర్స్ వస్తున్నారు, ఏదైనా 4 మాటలు మాట్లాడేస్తాను అని అనుకుంటే నేను హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ నాకు ఎందుకు అట్లా అనిపించట్లా. నా మైండ్లో ఏదో రన్ అవుతుంది. అది మాట్లాడమని చెప్తున్నారు నాకు. ఎవరో చెప్పట్లా, నాకు లోపల చెప్తుంది. ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు వాయిస్ రేస్ చేయకూడదు, ఓటేసే హక్కు నాకు ఉంది కదా, ఎందుకు మాట్లాడకూడదు, మీకు పాలిటిక్స్ ఎందుకు అంటారు, ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, పాలిటిక్స్ మీకు ఎందుకండి అని అన్నారు. నేను ఎందుకు మాట్లాడకూడదని మీరు నాకు రీజన్ చెప్పండి. ఎందుకు మాట్లాడకూడదని కాదు, సో ఎందుకు ఇంట్రెస్ట్ అనేది నేను అడుగుతున్నాను అనమాట. మీరు ఏమన్నా పాలిటిక్స్ ఎందుకని శుద్ధంగా రీల్స్ చేసుకోవచ్చు కదా అన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఒక మూవీ ఇండస్ట్రీ సైడ్ ఇట్లా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, లేదు నాలో ఒకరు ఉన్నారు సో వాళ్ళు మాట్లాడిస్తున్నారు అని అన్నప్పుడు దట్స్ యువర్ ఇంట్రెస్ట్. సో అట్లాంటప్పుడు ఎవరు అడగడానికి లేదు. ఏంటంటే మనం ఉండేది భారతదేశంలో వాక్ స్వాతంత్రం అనేది కూడా ఉంది. అట్లాంటప్పుడు మీకు అది ఇంట్రెస్ట్ కాదే. నాకు ఒకటి అనిపించేది ఏంటంటే,